యంగ్ టైగర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మణికట్టు వేలుకి గాయాలైనట్లు ప్రచారం జరుగుతుంది. మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నట్లు పుకార్లు పుట్టించారు కొందరు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కి ప్రమాదం జరిగిందనే రూమర్లు పుట్టుకొచ్చాయి. ఇక ఆ వార్తలతో అభిమానులందరూ ఆందోళన చెందుతున్నారు. అయితే ఆ వార్త పూర్తిగా అవాస్తవమని జూనియర్ ఎన్టీఆర్ టీమ్ స్పష్టం చేసింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ ప్రమాదంలో ఎడమ చేయి మణికట్టు వేలుకు గాయమైనట్లు ప్రచారం జరుగుతుంది. మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పుకార్లు పుట్టించారు కొందరు. దాంతో తారక్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిందని వస్తున్న వార్తలను జూనియర్ ఎన్టీఆర్ టీమ్ ఖండించింది. జిమ్ చేస్తుండగా ఎడమ చేతికి 2 రోజుల క్రితం చిన్న గాయమైంది. అయినప్పటికీ తారక్ దేవరా షూటింగ్లో మంగళవారం నాడు పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఆయనకి పెద్ద ప్రమాదం జరిగినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. దయచేసి ఆ ప్రచారాన్ని అభిమానులు నమ్మకండి అని ఎన్టీఆర్ టీమ్ వెల్లడించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరిటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాను 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మణికట్టు వేలుకి గాయాలైనట్లు ప్రచారం జరుగుతుంది. మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నట్లు పుకార్లు పుట్టించారు కొందరు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కి ప్రమాదం జరిగిందనే రూమర్లు పుట్టుకొచ్చాయి. ఇక ఆ వార్తలతో అభిమానులందరూ ఆందోళన చెందుతున్నారు. అయితే ఆ వార్త పూర్తిగా అవాస్తవమని జూనియర్ ఎన్టీఆర్ టీమ్ స్పష్టం చేసింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ ప్రమాదంలో ఎడమ చేయి మణికట్టు వేలుకు గాయమైనట్లు ప్రచారం జరుగుతుంది. మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పుకార్లు పుట్టించారు కొందరు. దాంతో తారక్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిందని వస్తున్న వార్తలను జూనియర్ ఎన్టీఆర్ టీమ్ ఖండించింది. జిమ్ చేస్తుండగా ఎడమ చేతికి 2 రోజుల క్రితం చిన్న గాయమైంది. అయినప్పటికీ తారక్ దేవరా షూటింగ్లో మంగళవారం నాడు పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఆయనకి పెద్ద ప్రమాదం జరిగినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. దయచేసి ఆ ప్రచారాన్ని అభిమానులు నమ్మకండి అని ఎన్టీఆర్ టీమ్ వెల్లడించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరిటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాను 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.